సో ఈ వెండెట్టా పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరు ఇంతకుముందు ఎక్కడో కూడా మాట్లాడడం చూశాను నేను, కాబట్టి ఆ పాయింట్ తీసుకొస్తున్నాను. పోసాని కృష్ణమురళి గారికి సంబంధించిన అరెస్ట్ తర్వాత పరిణామాలు, ఆయన పైన కేసులు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక కామెంట్ దానిపైన చేయండి అంటే. ఇవి ఏంటంటే మన దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఈ వెండెట్టా పాలిటిక్స్ అనేవి గత 2 ప్రభుత్వాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మీరు చూసుకుంటే అప్పుడు నలంద కిషోర్ గారని ఒక ఆయన ఉండేవారు వైజాగ్. ఆయన అక్కడ నుంచి కర్నూలుకి తిప్పి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి ఫైనల్ గా ఆయన చనిపోయారు. అవును. అంటే ఏమవుతుందంటే ఇది ఒక ప్రభుత్వము ఈ ప్రభుత్వం అని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ వెండెట్టా పాలిటిక్స్ వల్ల ఏమైపోయిందంటే రాష్ట్రానికి ఒక పేరు ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఈ రాష్ట్రంలో వెండెట్టా పాలిటిక్స్ జరుగుతాయి. రేపు ఇటువంటి రెప్యుటేషన్ మన రాష్ట్రానికి వస్తే రేపు పెట్టుబడుల కోసం వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారండి ఈ రాష్ట్రానికి? అంతే కదా. రేపు ఏదైనా ప్రభుత్వం మారితే మాకేమన్నా అవుతుందేమో, ఎందుకు అనవసరంగా అన్న ధోరణి చాలా మంది వ్యక్తం చేస్తుంటారు. ప్రభుత్వమే వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వాలే ఒకరి నుంచి ఒకరు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో మరి ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి? వెండెట్టా పాలిటిక్స్ అన్నవి చాలా డేంజరస్. ఎందుకంటే ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో వెండెట్టా పాలిటిక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా దక్షిణాదిలో రీజనల్ పార్టీస్ చాలా ఎక్కువ బలంగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే క్యాడర్ ను జోష్ పెంచడానికి ఈ విధంగా యాక్షన్లు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా మంది అంటుంటారు. ఈ విధమైనది దురదృష్టకరం యాక్చువల్. కాబట్టి ఈ ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీ వాళ్ళ మీద, ఈ పార్టీ ఉంటే ఇంకో పార్టీ వాళ్ళ మీద, ఇదే మనకు చర్యలు అవుతాయి. మరి రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉందండి? అందుకనే నేను కోరుకుంటున్నది ఏంటంటే ప్రకాష్ సింగ్ గారి కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 2006వ సంవత్సరం. ఏ కేసు సార్ అది? ప్రకాష్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటాను. ప్రకాష్ సింగ్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన పోలీసు సంస్కరణల గురించి 1996 లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దాని జడ్జిమెంట్ 2006లో వచ్చింది. అందులో వాళ్ళు చెప్పిన మొదటి విషయం ఏంటంటే ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ పోలీసు విభాగం ఆ స్టేట్ లో ఎలా పనిచేస్తున్నది అన్నది మానిటర్ చేస్తుంది. జ్యుడిషియల్ కమిషన్, స్టేట్ సెక్యూరిటీ కమిషన్. అందులో జ్యుడిషియరీ వాళ్ళు ఉంటారు, పొలిటికల్ సీఎం ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, డీజీపీ ఉంటారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఉంటారు. ఇలా మంచి వాళ్ళు ఒక బాడీనే తయారు చేసి పంపించారు. కానీ చాలా రాష్ట్రాలలో ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లేదు. రెండవది ఏంటంటే రాష్ట్ర డీజీపీకి 2 సంవత్సరాల ఫిక్స్డ్ టెన్యూర్ ఇవ్వాలన్నది అందులో ఉన్న జడ్జిమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాలా రాష్ట్రాలలో పర్మనెంట్ డీజీపీని అపాయింట్ చేయట్లేదు. అందరూ కూడా అడహాక్ ఇన్ఛార్జ్. ఇంకోటి ఎఫ్ఏసి అనే ఒక పదం వచ్చింది కొత్తగా. ఈ మధ్య జీవోలు చూస్తుంటే అన్ని ఎఫ్ఏసీలు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ అట. అంటే ఈ డీజీపీ ఫుల్ అడిషనల్ ఛార్జ్, మరి రెగ్యులర్ డీజీపీ ఎవరు? కాబట్టి ఈ విధంగా వాళ్లకు అడుగులు మడుగులొత్తే విధంగా ఈ విధమైన చర్యలు తీసుకుంటే యాక్చువల్ గా ఒక డీజీపీ ఎప్పుడు రిటైర్ అవుతారో గవర్నమెంట్ కు తెలుసు. దానికి ముందు ఒక 3 నెలల ముందో 6 నెలల ముందో ఒక ప్యానెల్ తయారు చేసి ఈ ప్యానెల్ ని యూపీఎస్సీకి సబ్మిట్ చేయాలన్నది అందులో ఉన్న నియమం. ఆ ప్యానెల్ నుంచి వాళ్ళు ఓకే అంటే ఈ ప్యానెల్ నుంచి ఒక వ్యక్తిని డీజీపీగా 2 సంవత్సరాల టెన్యూర్ ఇచ్చే విధంగా ఆ జడ్జిమెంట్ చెబుతుంది. అదే విధంగా రేంజ్ ఐజీలు గాని, డిఐజీలు గాని, ముఖ్యంగా ఎస్పీ ఆ జడ్జిమెంట్ లో చెప్పిందంటే డీజీపీ, ఎస్పీ, పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వీళ్ళు ముగ్గురు పోలీసు విభాగంలో చాలా ప్రముఖులు. కాబట్టి ఈ ముగ్గురికి కూడా 2 సంవత్సరాల ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు ఒక డీజీపీ 2 సంవత్సరాలు నువ్వు ఉంటావంటే అతని పొలిటికల్ మాటలు వినాల్సిన అవసరం ఉండదు కదా. ఎస్పీ కూడా నేను 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటాను అంటే ఉంటుంది. అదే విధంగా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 2 సంవత్సరాలు. అంటే ఇండిపెండెంట్ గా పనిచేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా నువ్వు మా వాడిని అరెస్ట్ చేస్తే రేపు ట్రాన్స్ఫర్ అవుతావు, తర్వాత ఎమ్మెల్యే లెటర్ తెస్తే తప్ప పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గా అపాయింట్మెంట్ ఉండదు. అదే జరుగుతుంది. ఇలాంటివి చేస్తుంటే మరి ఎక్కడ ఉంటుందండి రూల్ ఆఫ్ లా? కాబట్టి వెండెట్టా పాలిటిక్స్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా కూడా ది స్ట్రాంగ్ ఆర్మ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ పోలీస్. పోలీస్ అన్నది స్ట్రాంగ్ ఆర్మ్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి దీన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఏ ప్రభుత్వం అయినా కూడా. స్ట్రాంగ్ ఆర్మ్స్ ని గవర్నమెంట్ చేతిలో నుంచి పార్టీల చేతిలోకి తీసేసుకుంటున్నాయి. సమస్య తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ అని కూడా ఎవరో మాట్లాడారని నేను విన్నాను. ఎమ్మెల్యే లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ ఎలా అవుతాడండి? అక్కడ ఉన్నది ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్.
కలెక్టర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్. అది సార్, పోయి పోలీసులు వెళ్ళి ఎమ్మెల్యేల దగ్గర కాపలాలు కాస్తూ వాళ్ళ సర్వెంట్స్గా సారీ టు సే సర్వెంట్స్గా బిహేవ్ చేస్తున్నారు. కాళ్ళు మొక్కుతూ కాకి డ్రెస్ వేసుకొని కాళ్ళు మొక్కుతున్న వాళ్ళని చూశాను నేను. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్ అన్న అధికారాన్ని మీ చేతిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా తర్వాత ఒక కెరియర్ ప్లానింగ్ కూడా ఉండదు. అంటే మన ప్రభుత్వం మీద ఆధారపడి మీ పోస్టింగ్లు ఉంటాయి. మీరు ప్రభుత్వానికి నచ్చితే మీరు మంచి పొజిషన్ లో కూర్చోబెడతారు, లేకుంటే మిమ్మల్ని ఎక్కర్లో మీ జర్నలిజం గానీ మీ మీడియా పరిభాషలో లూప్ లైన్ లో వేస్తారన్నది మాట్లాడుకుంటుంటారు. కాబట్టి ఒక ఆఫీసర్ జాయిన్ అయిన తర్వాత అతను రిటైర్ అయినంత వరకు అతని కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందని ఒక ప్లాన్ వేయాలి. ఈ వ్యక్తి ఒక జిల్లాకు ఎస్పీగా, 2 జిల్లాకు ఎస్పీగా పనిచేస్తాడు, తర్వాత ఒక బెటాలియన్ కి కమాండెంట్ గా పనిచేస్తాడు, ఇంటెలిజెన్స్ లో పనిచేస్తాడు. కాబట్టి అతను డీజీపీ సీనియర్ లెవెల్ వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో అన్ని విషయాలు ఆ వ్యక్తికి తెలియాలి. ఆ విధంగా ఒక వ్యక్తిని తయారు చేయాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. సో ఒక డీజీపీ అయిన వ్యక్తి అన్ని విషయాల్లో పరిజ్ఞానం ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ కూర్చోడానికి అర్హత ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి విషయము తెలుస్తుంది కాబట్టి. సో ఈ కెరియర్ ప్రోగ్రెషన్ ప్లాన్ అన్నది కూడా గవర్నమెంట్ లో ఎక్కడా లేదు. మరి రేపు ఉంటాడో లేదో అన్న భావనలో కూర్చొని ఉంటే మరి ఎక్కవుతుంది. హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ HOPF ని మీరు ప్రకాషింగ్ జడ్జిమెంట్ ప్రకారం మీరు అపాయింట్ చేయండి అని కోరుతున్నాం. అన్ని ప్రభుత్వాలని కోరుతూనే వస్తున్నాం. సుప్రీంకోర్టు చెప్పినా ఏదో 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 చిన్న లోపాలు ఎతుకుతారు, లేకపోతే సుప్రీంకోర్టు చెప్పింది పాటించాలని లేదు అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలి, దానికి ఎవరో ఒకరు వెళ్ళాలి. ఈ విధంగా చూసుకుంటూ ఉంటే ఏమంటే రూల్ ఆఫ్ లా అన్నది చాలా ముఖ్యం. ఇది ప్రభుత్వాలకు అటువంటి ఇంటెన్షన్ ఉండాలి. మనం రూల్ ఆఫ్ లా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని ఇంటెన్షన్ ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా అన్ని మనం చూస్తున్న ఇప్పుడు 2-3 ప్రభుత్వాలు అలాగనే కొనసాగుతున్నాయి మన రాష్ట్రం. వెండెట్టా పాలిటిక్స్. అవును, వెండెట్టా పాలిటిక్స్ చూసాక గత ప్రభుత్వంలో చూసాం, ఇప్పుడు అవే కంటిన్యూ అవుతున్నాయి. పైగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వం ఇలా చేస్తున్న సందర్భంలో మేము ప్రజలకు హామీలు ఇచ్చాం, మేము వచ్చిన తర్వాత వాళ్ళని ఇలా చేస్తామని రెడ్ బుక్ అని హామీ ఇచ్చాం, కాబట్టి ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. లీగల్గా మాకు ప్రజలు దానికి ఓటేశారని చెప్తున్నారు, రెడ్ బుక్కే ఓటేశారని చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తాం, మనం ఏం చెప్పడానికి లేదు కదా.